మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. ప్రజెంట్ చూసుకుంటే ఒక ఇష్యూ అయితే నడుస్తుంది. ఎల్బీ నగర్లో 4 years పాపది. చూసుకుంటే వాళ్ళు వలస వచ్చారు విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చి ఉంటున్నటువంటి కుటుంబము. పాప వాష్రూమ్కి వెళ్ళడానికి అని వెళ్ళినప్పుడు ఇంటి సందులోంచి కొంచెం పక్కన వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన. మరి ఈరోజు పాప పరిస్థితి కూడా బాగాలేదు, క్రిటికల్గా ఉంది అంటున్నారు. అంటే సొసైటీ ఎటు వెళ్తుంది మేడం, అసలు ఏం జరుగుతుంది? అంటే 4 years పాప, మన ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం, అంటే ఆడదైతే చాలు, ఏజ్ సంబంధం లేదు అని అంటున్నారు కదా. మరి చిన్న పాప, మరి చూసుకుంటే మనిషి యొక్క ఆలోచన అనేది క్షణికావేశం, పైశాచిక ఆనందానికి చిన్నారులు బలైపోతున్నారంటే ఇన్సిడెంట్కి సంబంధించి ఏం చెప్తారు మేడం? ఇవన్నీ కూడా కాకుండా డైరెక్ట్గా ఒక మాట చెప్తా. ఈ భావాలన్నీ వాడికి ఆ క్షణంలో ఉండవు. వెంటనే అటాక్, అదేదో దొరికింది గబుక్కుని తీసి లోపల పెట్టుకుందాం అనుకుంటాం కదా, అలా అనమాట. దొరికింది వెంటనే పట్టేసుకుందాం, అది ఏంటనేది అనవసరం. అది ఒక సైకోయిజం అనమాట, ఒక ఉన్మాదంగా బిహేవ్ చేస్తారు. ఒకవేళ వాడు తాగి ఉన్నాడేమో, అక్కడ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే తాగి ఉన్నాడని చెప్తున్నారు. తాగి ఉన్నప్పుడు వాడికి ఇంకేం అర్థం అవుతుంది? విచక్షణ ఏం ఉండదు. ఏదో దొరికింది, దాన్ని తీసేసుకోవాలి అంతే. వెంటనే వాడు ఆ పిచ్చి పనులు చేస్తాడు. వాడు ఇంకేం ఆలోచనలు ఉంటాయి? వాడు ఒక ధూర్తుడు, వాడు ఒక నీచుడు. ఇంకా ఏం పేర్లు పెట్టాలన్నా కూడా సెట్ కాదు వాళ్ళకి. ఏం పేరు పెడతారు? ఎన్ని తిట్టినా కూడా అసలు ప్రయోజనం ఉండదండి వాళ్ళకి. ఇది సొసైటీ, వీళ్ళు టీవీలో ఎన్ని చెప్తున్నారు, ఛానల్స్ ఎన్ని చెప్తున్నారు, సినిమాల్లో అసలు ఇవన్నీ వాళ్ళకి అనవసరం. గుర్తు కూడా ఉండవు ఆ క్షణంలో. అది దొరకంగానే అటు ఇటు చూసి ఎవరైనా చూస్తున్నారా, గబుక్కున వస్తువుని లోపల పెట్టేసుకుందాం అని అనుకుంటారు కదా. అలాంటిదే ఇది కూడా వాళ్ళ మైండ్లో ఆ క్షణానికి. ఇది ఆడదా, లేకపోతే చిన్నపిల్ల, లేదా మనం తప్పు చేస్తున్నామా, చేయొచ్చా చేయకూడదా, మన ఇంటి పక్క పిల్ల, ఎవరు దూరం పిల్ల, ఇవి ఆలోచనలు రావు వాడికి. వెంటనే దాన్ని క్యాచ్ చేయాలి అంతే. వాడికి అసలు ఏమనుకుని, పెద్దమ్మాయి అనుకుని అటాక్ చేశాడా, అసలు ఆ స్పృహన్న ఉందా వాడికి? తెలీదు. ఒకవేళ ఆ చిన్న పాపే వాడికి పెద్దగా కనిపించిందేమో. వాడికి తాగి ఉన్న వ్యధకి అన్నీ ఏం కనిపిస్తాయి? అసలు ఏమీ వాడికి చూపు కూడా సరిగ్గా కనపడదు, వాళ్ళకి బ్లర్గా ఉంటుంది. అలాంటప్పుడు అది ఏం కనిపిస్తుంది వాడికి? ఆ మనిషి ఏంటి, ఆడ మగ చిన్న పెద్ద ఏమీ తెలియదు, అలా చేసేస్తారు అంతే. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఒక పద్ధతులు కూడా ఏమి ఉండవు వాళ్ళకి. వేళకి వచ్చి ఉద్యోగం చేసుకోవాలి, వేళకి తినాలి, వేళకి పడుకోవాలనే పద్ధతులు ఉండవు. ఎప్పుడు ఏది దొరికితే ఇంకా అది పట్టేసుకోవడం అంతే. ఇంటికి వస్తారు, సరైన టైంకి పెళ్ళాలు తిండి పెట్టకపోతే పెళ్ళాన్ని కూడా చావబోతారు. ఇంకేమైనా చెప్పాలంటే వాడు తాగి ఫుల్గా వచ్చినప్పుడు వాడికి ఆ తిండి, నిద్ర, ఇవన్నీ, పిల్లల చదువులు, భార్య అనారోగ్యం కూడా అనవసరం. నేను తాగి వచ్చాను, నాకు ఇప్పుడు అవసరం కావాలి, పెళ్ళాం వచ్చిందా లేదా పక్కకి, ఇంతే చూస్తాడు వాడు. మరి అంత అజ్ఞాని, అంత విచక్షణ లేనివాడు, ఒక గొడ్డు అనమాట వాడు. గొడ్లు కూడా వాటికి సంబంధించిన వాటి దగ్గరికే వెళ్తాయి. మరి వీడు ఏ కేటగిరీ అని చెప్పుకోవాలి? ఇప్పుడు వాళ్ళందరూ ఆడవాళ్ళు చాలా ఘోరంగా వాళ్ళ స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాడిని ఉరి తీయాలని, వాడిని అది కోసేయాలని చెప్పి, లేకపోతే వాడికి ఇంకోటి ఒక నిజంగా వీడికి ఉరి తీయడం కాదు. ఇప్పుడు రీసెంట్గా ఈ రోజు నుంచి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది. మన చట్టాలని మార్పులు చేశారు, అమెండ్మెంట్స్ చాలా. వాటిని ఎవడైతే మైనర్ బాలికల మీద ఇలా చేస్తాడో వాడికి ఇమీడియట్గా ఉరి శిక్ష ఖాయం. ఇవాళ నుంచి, నిన్నటి నుంచి వాళ్ళు స్టార్ట్ అయినాయి అవి. కాకపోతే ఏంటంటే వీళ్ళకి రిమాండ్కి పంపడాలు, అది ఇన్వెస్టిగేషన్ చేయటాలు, తర్వాతే కదా కోర్టు శిక్ష వేస్తుంది. యాజ్ పర్ రూల్ వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు మన సొసైటీ వాళ్ళు పాపం ఇట్లా ఆడవాళ్ళు అరిచి గీ పెట్టినంత మాత్రాన వాడికి ఏమి నిమిషాల మీద ఏమి చేసేయరు. ఎందుకు అని అంటే అది రూల్, చట్టాలు అలా రాశాయి. కానీ మన అరబ్ కంట్రీస్లో చూస్తే ఏ చట్టం అవసరం లేదు, క్షణంలో వాడిని చేసేయాలి ఏదో ఒకటి. అటువంటి యాక్ట్ చేసి ఉండాల్సింది. ఎందుకంటే నిమిషానికి ఒకటి జరుగుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్నప్పుడు నువ్వు ఎప్పుడో రిమాండ్కి ఒక కొద్ది రోజులకు పంపించి, తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి ముందు, తర్వాత ఛార్జ్షీట్ ఇవ్వాలి, తర్వాత రిమాండ్కి పంపాలి. రిమాండ్ ఎన్ని రోజులు? వాడు ఒకవేళ సౌండ్ పార్టీ అయితే ఆ రిమాండ్ అనేది పెంచుకుంటూ వెళ్తాడు. దిక్కు టికాణా లేనివాడికి 1 day 2 days పెడతారు, వాడికి అదే ఎక్కువ. అలాంటి నీచుడు ఉన్నవాడైనా లేనివాడైనా అసలు రిమాండ్ తీసేయాలి నన్ను అడిగితే. అంటే మనం తీసుకొని చేతిలోకి చెప్పకూడదు. ఆ ఆడవాళ్ళ ఆక్రోశం చూస్తే నాకు అంత బాధ కలిగింది. పేరెంట్స్ బాధ కూడా మేడం, వాళ్ళు అసలు కదా, వాళ్ళు ఎంత ఏడుస్తున్నారంటే, చిన్న పాప, చెప్పే ఏజ్ కూడా కాదు, ఏం జరిగిందో చెప్పే ఏజ్ కూడా కాదు, బాధ అనుభవించే వయసు కూడా కాదు.
ఎలా అంటారు పేరెంట్స్ని చూసారు కదా ఇంకా ఇంకా ఆ తల్లికి ఇంకా 3 ఆడపిల్లలు ఉన్నారు, ఈ పాప కాక. అంటే ఆ భర్త ఎంత వ్యధవా నాకు అర్థమవుతుంది. 3 ఆడపిల్లలు 4 ఆడపిల్లల్ని ఎందుకు కన్నాడు? మగపిల్లడు కోసమా? చంటి పిల్లడు చేతిలో ఉన్నాడు ఆల్రెడీ. అంటే నువ్వు నెక్స్ట్ ఇంకో ట్రై చేస్తావా? ఒక పిల్లని నువ్వు కాపాడుకోపోలేవు, 4 పిల్లల్ని ఎలాగ నువ్వు కాపాడుకుంటావు రేపొద్దున? పోనీ 5వ సారి పుట్టిన వాడు ఇంతటోడు ఈ 4గురిని కాపాడేస్తాడా? ఏం అజ్ఞానంలో ఉన్నారండి మరి. వాడు అసలు స్క్రీన్ మీదకే రాలేదు, చూడలేదు అసలు వాడిని నేను. ఇలా ఆడవాళ్ళందరూ కూడా పాపం వాళ్ళు బాధ కొద్ది నిజంగా ఈ తెలంగాణ ఆంధ్ర అనే డిఫరెన్స్ కూడా లేకుండా చాలా బాగా ముందుకు వచ్చారు. వాళ్ళు అంత సపోర్ట్ ఇస్తున్నారంటే చాలా గర్వకారణం. ఒకప్పుడు అలాగే కలిసి ఉండేవారు అందరూ. ఇప్పుడు స్టేట్ విభజన కోసం సపరేట్ అయ్యారు పాపం, అది వేరే విషయం. అయినా కూడా ఇంత సపోర్ట్కి వచ్చారు అని అంటే చాలా సంతోషం వేసింది. మరి వాళ్ళందరూ కూడా ఒకటే రకంగా వాడిని శిక్షించాలి ఇమీడియట్గా, లేకపోతే మా చేతికి ఇచ్చేయండి. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే ఇప్పుడు వాడిని అప్పగిస్తే మేమే చంపేస్తాం. లాస్ట్ టైము అదే ఊరు అక్కడ జరిగింది ఒకటి, ఇలాగే జరిగింది, అలా మాకు ఇచ్చేయండి అని అంటే అది అడిగేది కాదు. అడిగేది కాదు, అది అడిగితే ఎవరిస్తారు? ఎవరు? ఆ సిచ్యువేషన్ బట్టి అంతే నడుస్తూ ఉండాలి. అది ఎందుకంటారు మేడం, ఇన్ని చూస్తున్నాం మనము, అంటే భయం లేదు, ఇన్ని చట్టాలు వస్తున్నాయి, అసలు ఇక వయసు సంబంధం లేకుండా, అంటే తండ్రి కూతురు చూసాం మనము ఇష్యూస్ చాలా మటుకు. ఇలాంటివి కూడా 4 సంవత్సరాలు ఎక్కడ 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు 5 నెలల పాపనే వాడు డిస్టర్బ్ చేశాడు ఒకడు. ఇంకా అర్థం చేసుకోండి, ఇంకేముంది, నెల రోజుల పాపను కూడా డిస్టర్బ్ చేస్తారు. కడుపులో ఉన్న బిడ్డను ఏం చేయరేమో మరి. ఇప్పుడు ఈ లేడీస్ పాపం ఇంత ఆక్రోశిస్తున్నారు. వాడు ఏంటంటే వాడికి ఒక ఉండదండి, ఇంకా ఏం చెప్పలేము వాళ్ళకి. వాడికి ఒక పిచ్చివాడి మాదిరి అనమాట. వాడికి ఏమీ తెలియదు. వాడికి ఎదురుకుండా ఇంత భోజనం పెట్టినా అది తిందాము అనే ధ్యాస కూడా లేని, మైండ్ లేని తనంతో ఉంటారు వాళ్ళు. ఆకలేస్తుంది అది తిందామన్న విచక్షణ మైండ్ కూడా, పిచ్చోళ్ళు కాదు, అలా ఉంటారంతే. అది ఏది తోస్తే ఆ సమయానికి అది చేసేయడమే. వీళ్ళకి సమాజంలో జరుగుతున్నవి, వస్తున్న మార్పులు, వేస్తున్న శిక్షలు, పక్కవాడికి ఉరిశిక్ష వేశారు నాకు వేస్తారా అనేది అనవసరం. ఇంకోటి ఏంటంటే వాడికి తాడు బొంగరం లేని వెధవలు ఉంటారు కొంతమంది. వాళ్ళ జీవితం వాళ్ళు ఎలాగా లీడ్ చేసుకున్నా వాళ్ళకి అసలు నష్టమేమి ఉండదు. నేను ఎలా ఉన్నాను, నేను ఎలా పోయినా పర్వాలేదు, నాకెవరున్నారనే ధోరణిని ఉండేవాళ్ళు కూడా ఉంటారు. వాడు బతికినా చచ్చినా ఎవరికి అవసరం లేదు కదా, వాడికి కూడా అవసరం లేదు. వాడికి ఉద్యోగం ఉంటుందా, చదువు ఉంటుందా, ఇల్లు ఉంటుందా, పిల్లలు ఉంటారా, అలా లేని వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు వీడున్నాడు, వీడికి ఏదో ఒక ఇల్లు రెంట్కి తీసుకున్నాడు, వాడు ఆర్టిస్ట్ కూడా మళ్ళీను. మరి వాడు ఏ కేటగిరీ, చదివాడా, ఉద్యోగం చేస్తున్నాడా మనకు తెలియదు. మరి అలా ఏదో కాస్త చదువుకుని ఉద్యోగం చేస్తున్న వాడైతే కొంచెం ఆలోచించాలి. ఆలోచించలేదంటే వాడు సైకో. చిన్న పాపను కూడా వాడు డిస్టర్బ్ చేశాడంటే వాడు సైకోనే. ఆ క్షణంలో ఏదో చేసేయాలి అంతే. కాబట్టి వీళ్ళని ఏంటంటే ఉరిశిక్ష తీయడం కూడా కాదండి, పాప వాళ్ళందరూ ఉరిశిక్ష అంటున్నారు. ఒక ఆవిడ ఏదో కరెక్ట్గా అని చెప్పింది, వాడిని ఎక్కడికక్కడ డ్యామేజ్ చేయాలి. వాడిని చేస్తే వాడు జీవోత్సవంలాగా బ్రతకాలి. ఇన్ని జరుగుతున్నా మేడం, భయం ఉంటుందంటారా అలాంటి వ్యక్తులు? ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడు వాడికి ఏదైనా శిక్ష ఒకటి డిసైడ్ చేస్తే చాలు, వాడికి ఇంకా చావు బతుకుల మధ్యన కొట్టాడుతుంటాడు. శిక్ష ఇంప్లిమెంట్ అవ్వకముందే వాడికి ఏం చేయాలంటే ఉరిశిక్ష వేయడం కరెక్ట్ కాదు. వాడికి ఒక్కొక్క భాగాలు తీసేయాలి, ఒక చెయ్యి కాలు అలా తీసేసి, ఇలా అంటారు కదా కత్తికి కండ తీయడం అని, అలా కండ తీసి ప్రతిరోజు శిక్ష పెట్టాలి. వాడికి పసిబిడ్డ ఎంత నొప్పికి తట్టుకుంటుందా? అస్సలు ఏమన్నా తట్టుకునే వయసా? నువ్వు ఎంత నొప్పి చేసావు ఆ పిల్లకి, ఆ శరీరం ఆ చిగురుటాకులాగా వణికిపోయి చావు బతుకుల మధ్య ఉంది. తల్లి చెప్తుంటే ఆ మాటలు అసలు కదా, ఇంత నొప్పి వస్తుంది అని అన్నప్పుడు వాడు ఏం చేశాడు అనేది అక్కడ కనపడట్లేదు. కానీ అసలు ఎంత బాధ మేడం. అంటే ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు మేడం ఒక భయం అయితే ఏర్పడుతుంది. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తుంటే ఒక అమ్మాయిని బయటికి పంపాలన్నా వాళ్ళని వదిలిపెట్టి ఆడపిల్లని కనాలంటేనే భయపడతారు కదా. ఎస్ ఆడపిల్ల అయితే ఏంటి, మగపిల్లడైతే ఏంటి అని మాట్లాడుతున్నారు. మరి ఇలాంటివి రక్షణ లేనప్పుడు మరి ఎలా కంటుంది ఇప్పుడు వాళ్ళ ఆడవాళ్ళు అడుగుతున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుంది? మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని రిమాండ్లు పంపకుండా శిక్ష వేస్తారా, మమ్మల్ని చేతిలోకి తీసుకోమంటారా? మరి ఇది సిగ్గుచేటైన విషయమే కదా. మరి ఏ ధైర్యంతో తల్లులు ఆడపిల్లల్ని కనటానికి సిద్ధపడతారు? మరి ఆ మధ్యకాలంలో ఇప్పుడు చాలా కాలం క్రితం అబార్షన్స్ జరిగేవి, అమ్మాయి అని తెలియంగానే అబార్షన్. మరి అది చట్ట వ్యతిరేకమని, శిక్షలు పడతాయని, భ్రూణహత్య అని చెప్పి దానికి ఒక సెక్షన్ ఇన్ని వేసినప్పుడు మరి రక్షణ కల్పించండి. నాట్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ నుంచి రావాలండి ఇది.
సెంట్రల్లో కూడా ఇప్పుడు ఈ విషయాలు ఇన్ని జరుగుతున్నాయి, అన్ని స్టేట్స్లో జరుగుతుండొచ్చు. ఎవరైనా సరే సెంట్రల్ వరకు తీవ్రంగా తీసుకెళ్ళాలి. తీసుకెళ్తే మన ప్రైమ్ మినిస్టర్లు కూడా చూస్తారు, వాళ్ళకి ఈ సమస్య యొక్క తీవ్రత వాళ్ళకి కూడా అర్థం కావాలి. అసలు పబ్లిక్ ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో, వీళ్ళేమో చేతిలోకి తీసేసుకుంటారేమో. అలా కనుక తీసుకుంటే ఒక్క ఈ విషయంలోనే చేతిలోకి తీసుకోరండి, ఇంకా ఏ చిన్నది వచ్చినా వాళ్ళు చేతిలోకి తీసుకుంటారు. ఇష్టారాజ్యంగా విచ్చలవిడి ఒక రాక్షసత్వం పెరిగిపోతుంది. కాబట్టి ప్రభుత్వమే ఈ మార్చిన చట్టాలని మార్చారు, ఇంకొంచెం మారిస్తే కూడా మంచిది. పాపం ఇప్పుడు వాళ్ళు అడిగారు పొద్దుట నిన్న, మరి దాని ప్రకారం పబ్లిక్ ఏం అడుగుతున్నారు, ఇప్పుడు ఓట్లు వేశారు, మాకు ఈ నాయకుడు కావాలి, మాకు కష్టాలు తీరుస్తాడు, మాకు కావాల్సిన సౌకర్యాలు ఫెసిలిటీస్ చేస్తారు అనే కదా వేశారు. వేసినప్పుడు కనీసం ఆవిడ అడిగింది, అక్కడ ఉన్న ఎమ్మెల్యే, అక్కడ కార్పొరేటర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఏమీ పట్టించుకున్నారు. సెంట్రల్ వరకు కాదు, ముఖ్యంగా ఇక్కడ వీళ్ళు పట్టించుకున్న చాలు, ఆ ఏరియాలో వాళ్ళు భయంతో ఉంటారు. మేము ఫైనల్ చూసుకుంటే ఇప్పుడు ఎవరైతే వీళ్ళు వచ్చి మాట్లాడుతున్నారో ఆ మహిళలు, ఇది సందర్భం వచ్చినప్పుడే, మళ్ళీ తర్వాత ఇవన్నీ మర్చిపోతున్నారంటే ప్రతిరోజు కూర్చొని ఏం చేస్తారు, వాళ్ళ పనులు మానుకొని. ఇది కూడా చాలా సంతోషకరమైన విషయమే. చుట్టుపక్కల ఏరియాస్ నుంచి, వేరే కాలనీస్ నుంచి కూడా వచ్చి వాళ్ళ పనులు అన్ని టైంని పక్కన పెట్టి దీనికి పోరాడుతున్నారు అంటే ఇది చాలా హర్షించదగ్గ విషయమే. ఇంకా వాళ్ళు ఒక క్వశ్చన్ అడిగారు, మా లేబర్ వరకైనా ఇది, మా ఏరియాలో ఉంటున్నందుకు మిగతా వాళ్ళ లాయర్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి పట్టదా? రేపు వాళ్ళకి ఏదన్నా ఇదే జరగకపోవచ్చు, వేరేది ఏదైనా జరిగినప్పుడు మేము అనేవాళ్ళం కూడా వాళ్ళకి సపోర్టు ఉంటాం కదా. మరి వాళ్ళు ఎందుకు రారు, అడగరు, నిలబడరు? అట్లీస్ట్ వచ్చి గుంపులుగా నుంచున్నా మాకు సపోర్టే కదా. మరి ఎందుకు వాళ్ళు పట్టించుకోవట్లేదు? వాళ్ళ ప్రిస్టేజ్లు అయితే ఎట్లా? ప్రిస్టేజ్కి పోకుండా అందరం మనుషులే. ఇప్పుడు చూడండి, మనకు ఒక ఇల్లు కట్టాలి, లేదా మన ఇంట్లో ఏదన్నా వేరే పనుల కోసం మరి వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళు రామంటే ఎట్లా బాగుంటుందా? మరి వాళ్ళకు కూడా మనం ఇలాంటి సమయాల్లో వెళ్ళి నిలబడితే వాళ్ళు ఇంకా ఆప్యాయంగా మనకు దగ్గర అవుతారండి. ఇప్పుడు పాత రోజుల్లో లాగా లేరు, వాళ్ళు చాలా పాష్గా ఎడ్యుకేటెడ్స్ లాగా ఆలోచిస్తున్నారు, చాలా నాలెడ్జబుల్గా ఉంటున్నారు. మరి వాళ్ళు ఎందులో కూడా తక్కువేం కాదు, వాళ్ళు ఉండాలి, అటువంటి కేటగిరీ వాళ్ళు ఉండాలి. లేకపోతే ఇది మన దేశం యొక్క నిర్మాణం జరగదు. మేము ఫైనల్లీ ఇన్సిడెంట్ మీద ఏం చెప్తారు మేడం, సొసైటీకి కానీ చూస్తున్నటువంటి వ్యూవర్స్కి కానీ? నిరుపమ గారు చెప్పారు, ఎలా అయినా చెప్పారు, ప్రతి ఆడపిల్ల తల్లి ఇంకా జాగ్రత్తగా, ఇంకా జాగ్రత్తగా, ఇంకా జాగ్రత్తగా. అంటే నేను అనుకుంటుంది ఏంటంటే, ఇంకా మేము ముందు ఆడపిల్లల్ని కనటానికి ఇష్టపడరు. ఇంకా గట్టిగా మాట్లాడితే మనకు ఆ టెస్టులు లేవు కాబట్టి అసలు పిల్లలే వద్దు అనే రోజులు రావచ్చు. కాబట్టి అలా జరిగితే అది మంచిదా కాదా ప్రభుత్వం ఆలోచించాలి. ఆలోచించి దానికి తగ్గ చర్యలు తీసుకోవాలి. తీసుకుని ఆడపిల్లలకి రక్షణ కల్పించాలి. ఇంకా తల్లిదండ్రులు సాధ్యమైనంత వరకు గర్ల్స్ స్కూల్స్లో చేర్పించుకుంటే కూడా మంచిది. టీచర్స్ కూడా పాల్పడుతున్నారు. ఓన్లీ లేడీ స్టాఫ్ టీచర్స్ ఒక స్కూళ్ళని మెయింటైన్ చేస్తూ గర్ల్స్ స్కూల్స్ని కొంచెం డెవలప్ చేసి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ పెట్టి అలాంటి ఎడ్యుకేషన్ని డెవలప్ చేస్తే పిల్లలు కాస్త ధైర్యంగా స్కూల్ కన్నా వెళ్ళొస్తారు. సో వ్యూవర్స్, ఫైనల్లీ పాప క్షేమంగా రావాలనుకుని సుమన్ టీవీ నుంచి కూడా మేము కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ మ్యామ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.